తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి థర్డ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఈ రోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఎలా తెలుస్తుంది, ఇఫ్ సీట్ వచ్చినట్టయితే ఆన్లైన్ ద్వారా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, ట్యూషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి, ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత ఏ డేట్ వరకు మనకు అలాట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి, కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సీట్ వచ్చిన వారు సీట్ వచ్చి నచ్చకపోయినా లేదా సీట్ రాని వారు నెక్స్ట్ మనకు కన్వర్షన్ బేస్డ్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్కి సంబంధించి డిఫరెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీట్ అలాట్మెంట్కి సంబంధించి రిజల్ట్ అనేది 4th జూలై 2026 రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు అండ్ ఆల్రెడీ మనకు రిజల్ట్ కూడా డిక్లేర్ అవ్వడం జరిగింది. సో రిజల్ట్ వచ్చినట్లయితే మీకు ఎక్కడైనా సీట్ అలాట్ అయినట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో వన్స్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ద్వారా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి మీకు అలాట్ చేయబడిన కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాలి. సో ఎవరికైతే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఉంటారో 4th జూలై 2026 నుంచి 6th జూలై 2026 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయడంతో పాటు ఆ యొక్క రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని అలాంగ్ విత్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మీకు ఎక్కడైతే సీట్ అలాట్ చేయడం జరిగిందో ఆ కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రజెంట్ ప్రాసెస్. అండ్ ఒకవేళ ఇప్పుడు మీకు సీట్ వచ్చి నచ్చని విద్యార్థులు కానీ లేదా సో సీట్ రాని విద్యార్థులు కానీ మనకు మరొక అవకాశం అయితే ఉంది. సీట్ అలాట్మెంట్ అనేది కన్వర్షన్ బేస్డ్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు నియర్ బై కాలేజెస్ కానీ లేదా గవర్నమెంట్ కాలేజీలో కానీ మీ కేటగిరీలో కానీ అదర్ కేటగిరీలో కానీ సీట్స్ వేకెన్సీస్ ఉంటే దాన్ని ఫిల్ చేయడానికి ఓపెన్ కేటగిరీ కింద అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా దానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ కేటగిరీతో సంబంధం లేకుండా మనం ఎవరైనా ఆ సీట్కి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దానికి సంబంధించి 8th జూలై 9th జూలైలో అప్డేట్ అయితే ఉంటుంది అండ్ ఆ రోజే మీకు సీట్ అలాట్ అవుతుంది. సీట్ కనుక అలాట్ అయినట్టయితే ఇమీడియట్లీ మీరు అమౌంట్ అనేది పే చేయడంతో పాటు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు మీకు అలాటెడ్ కాలేజ్ అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఏ కాలేజ్లో అలాట్ అయిందని తెలుసుకోవడానికి ఇక్కడ అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అలాటెడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే మీకు సంబంధించి ఏ కాలేజ్లో అలాట్ అయింది అనే ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబరు, మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ ఫేస్లో అలాట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ మెదక్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగింది. థర్డ్ ప్లేస్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగింది. ఈ విధంగా మీకు సో థర్డ్ ఫేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే మీరు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం ఆన్లైన్ ద్వారా అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, సీట్ ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలనే టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ విధంగా థర్డ్ ఫేజ్లో కనుక మీకు సీట్ అలాట్ అయినట్టయితే ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి అండ్ మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయడానికి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి మనకు అప్ టు 6th వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు సంబంధించి ఇక్కడ పే అడ్మిషన్ ఫీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, థింగ్స్ అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ ఎలా అయితే చేయాలనుకుంటున్నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి యూపీఐ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మేము వచ్చేసి యూపీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనం యూపీఐని సెలెక్ట్ చేయగానే ప్రజెంట్ మనం ఎంతైతే పే చేయాలో అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పే చేసే అమౌంట్ ఏ విధంగా ఉంటుందంటే బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ బట్టి అయితే ఉంటుంది. మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే ఒక అమౌంట్ పే చేయాలి, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఒక అమౌంట్ పే చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒక అమౌంట్ పే చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఒక అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎస్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సబ్మిట్ చేస్తే ఇన్కమ్ సబ్మిట్ చేసిన వారికి ఎలా ఉంటుందంటే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 100 రూపీస్ ఏమో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే పే చేయమంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 1500 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేసి ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే మీరు వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితేనేమో 2385 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితేనేమో 12500 రూపీస్ అనేది టోటల్ అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ తక్కువ అమౌంట్ వచ్చినంత మాత్రాన మనకు స్కాలర్షిప్ వస్తుందని గ్యారంటీ
ఏంటి కాదు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో యాజ్ పర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రూల్స్ ప్రకారం జస్ట్ వాళ్ళు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అని కన్సిడర్ చేసి ఇక్కడ మనకు రిడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫ్యూచర్లో మీకు స్కాలర్షిప్ రాకపోతే ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఫుల్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వస్తేనేమో నో ప్రాబ్లం, రాకపోతే మాత్రం మొత్తం కట్టాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం జరిగింది అండ్ సేమ్ టైం గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి ₹100 అయితే పే చేయమంటుంది. ₹100 పే చేసి ఇక్కడ ప్రిస్క్రిప్టివ్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా మీకు ఎక్కువ అమౌంట్ వచ్చినట్టయితే సో మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసి రీవెరిఫికేషన్ చేసుకుంటే మీరు కూడా ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1500, ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ₹100 పే చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ అయితే ఒకవేళ మీరు స్కాలర్షిప్ అప్లై చేసి స్కాలర్షిప్ రాకపోతే ఫ్యూచర్లో మొత్తం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే అమౌంట్ ఏ విధంగా పే చేయాలని ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అమౌంట్ అయితే చూపిస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మాకు సంబంధించిన అమౌంట్ పే చేయడానికి మేము ఇక్కడ ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. వన్స్ మనం ఫోన్పే అనేది సెలెక్ట్ చేయగానే డైరెక్ట్గా మనకు సంబంధించిన ఫోన్పే యాప్కి అయితే సో ఈ యొక్క లింక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు పేమెంట్ అనేది చేసి మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి మాకు సంబంధించిన పేమెంట్ అయితే చేస్తున్నాము. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. వన్స్ మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది పే చేయడం కంప్లీట్ అయినైతే ఈ విధంగా మీకు సంబంధించి అలాట్మెంట్ అడ్మిషన్ ఫర్ ది పేమెంట్ సక్సెస్ అని చూపిస్తుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపించడంతో పాటు మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ సైడ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ గెట్ అలాట్మెంట్ లెటర్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దానికి సంబంధించిన అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ లెటర్ అనేది మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనతో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ గెట్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు పేమెంట్ సక్సెస్ అయినప్పటికీ కూడా అలాట్మెంట్ ఆర్డర్ డిస్ప్లే అవ్వకపోతే మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి ఫస్ట్ మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి. పేమెంట్ స్టేటస్ తెలుసుకున్న తర్వాత మీకు సంబంధించిన రెఫరెన్స్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది. ఆ రెఫరెన్స్ ఐడి ద్వారా మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ మాకు ఇక్కడ గెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా గెట్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటూ అండ్ మీకు సంబంధించిన వెరిఫికేషన్ డీటెయిల్స్ అడ్మిషన్ నెంబర్ డీటెయిల్స్ ఉంటుంది. మీ ఫోటో సిగ్నేచర్ అయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఈ థింగ్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ థింగ్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. థింగ్స్ అన్ని వెరిఫై చేసుకొని సో మీకు అలర్ట్ చేయబడిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సీట్ మీకు ఎక్కడైతే రావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళైతే మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ అలాట్మెంట్ లెటర్. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ అయిన కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలర్ట్ అయిన కాలేజ్కి వెళ్ళేటప్పుడు సో మనకు సంబంధించి అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో సో వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కావాలి అండ్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది కావాలి. టీసీ అనేది కావాలి. టీసీ అనేది సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను, నా దగ్గర ఇంటర్ టీసీ లేదు, డిగ్రీ టీసీ యాక్సెప్ట్ చేస్తానంటే నో ప్రాబ్లం. జస్ట్ మీ దగ్గర టీసీ ఉంటే సరిపోతుంది. అది ఏ టీసీ అయినా నో ప్రాబ్లం. టీసీ ఉంటే సరిపోతుంది. టీసీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మేము ఒరిజినల్, ఇంటర్మీడియట్ ఒరిజినల్, టీసీ అనేది ఒరిజినల్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో ఇలా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. ఇఫ్ మీకు సీట్ అనేది ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీలో అలాట్ అయితే దానికి సంబంధించి, స్పెషల్ కేటగిరీలో అలాట్ అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించి, ఈబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే దానికి సంబంధించి అండ్ ఇప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత జనరేట్ అయిన అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది టోటల్ ఈ డాక్యుమెంట్స్ అనేది మనము జిరాక్స్ సెట్ అయితే తీసుకోవాలి. 12 ఈ టోటల్ 12 నెంబర్స్ ఉన్నాయి. మీకు ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో అప్లికేబుల్ ఉన్న ప్రతిదీ అయితే మనం తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అందరికి అప్లికేబుల్ కాదు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అందరికి అప్లికేబుల్ కాదు, అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది అందరికి అప్లికేబుల్ కాదు, స్పెషల్ కేటగిరీ అనేది కూడా అందరికి అప్లికేబుల్ కాదు, అండ్ ఏబీసీ అనేది కూడా అందరికి అప్లికేబుల్ కాదు. బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబుల్ బట్టి మీకు ఏవేవైతే అప్లికేబుల్ అవుతాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని 2 సెట్స్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ 1 సెట్ తీసుకొని మీకు అలాట్ చేయబడిన కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో కనుక మీకు సీట్ అలాట్ అయితే వాళ్ళు ఓన్లీ టీసీ మాత్రమే ఒరిజినల్ తీసుకుంటారు. రిమైనింగ్ వన్నీ సో జస్ట్ వెరిఫికేషన్ చేసి మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే సో వాళ్ళు సర్టిఫికేట్ వారి దగ్గరనే పెట్టుకోవడం జరుగుతుంది. డ్యూ టు స్కాలర్షిప్ కానీ ట్యూషన్ ఫీ కానీ దానికి సంబంధించిన కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు వారి దగ్గరనే పెట్టుకుంటారు. సో మీరు ఈ విధంగా మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడానికి కూడా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. 6th జూలై 2026 అయితే మనకు లాస్ట్ డేటు. ఈ డేట్ వరకు మీకు ఏ కాలేజ్లో అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అదర్వైజ్ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఈవెన్ మీరు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి మీ దగ్గర పెట్టుకున్నా కూడా సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాలేజ్లో రిపోర్టింగ్ అయితే మ్యాండేటరీ. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు సో
కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ అయితే ఉంది. కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 8th అండ్ 9th సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్ ప్రకారం అయితే సో 8th, 9th డేట్స్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా, సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా, థర్డ్ ఫేజ్లో సీట్ రాకపోయినా, లేదా సీట్ వచ్చి వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోయినా డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీరు దాంట్లో అయితే జాయిన్ అవ్వరు. అలాంటి క్యాండిడేట్స్ ఇప్పుడు కొత్తగా సో మీకు మరొక అవకాశం అయితే ఉంటుంది. కన్వర్షన్ బేస్డ్ అంటే మళ్ళీ మీరు ఆ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. లేదా సో మీకు సంబంధించిన ప్రియారిటీ ప్రకారం వాళ్ళు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సీట్ అలాట్ చేసినట్టయితే సో మీకు ఎక్కడైతే అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కేటగిరీ బేస్డ్ అయితే ఉండదు. డైరెక్ట్గా అక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి మీరు ఆ కాలేజ్ కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే డైరెక్ట్గా మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో 8th, 9th రోజుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరు వెబ్సైట్లో అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి అండ్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే.